హాయ్ బడీస్, న్యూ రెసిపీ క్యాప్సికమ్ కోకోనట్ కర్రీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. దానికోసం ముందుగా ప్యాన్ పెట్టి క్యాప్సికమ్ పీసెస్ని ఈ విధంగా బాగా వేసుకోవాలి. ఈ పీసెస్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. తర్వాత కొద్దిగా ఆనియన్స్, కర్రీ లీవ్స్, టమాటో పీసెస్ వీటిని కూడా వేసుకొని బాగా వేపుకోవాలి. ఇది వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది కూడా వేగిన తర్వాత కొద్దిగా ఒక 2 గ్రీన్ చిల్లీస్ వరకు వేసుకున్నాను. చివరిగా కొబ్బరి కూరని వేసుకున్నాను. ఇది బాగా వేగిన తర్వాత సాల్ట్, టర్మరిక్ పౌడర్, కొద్దిగా కారం కూడా వేసుకున్నాను. చివరిగా ఆ వాటర్ని కూడా వేసుకొని లిడ్ పెట్టేస్తే ఒక 5 మినిట్స్ వరకు మూత తీయకుండా కుక్ చేస్తే చాలా బాగుంటుంది. టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. నిజంగా నాకు మంచి మార్క్స్ అయితే పడ్డాయి ఈ రెసిపీలో. కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. మరిన్ని న్యూ వెరైటీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.